ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూన్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? అయితే ముఖ్యంగా సింహరాశి వారికి కొంతకాలంగా కొంత ఒడిదుడుకులు అనేది ఎదుర్కొంటున్నారబ్బా. ఎందుకంటే సింహరాశి వారికి శని భగవానుడు మీనరాశిలోకి వచ్చిన తర్వాత మార్చి 29 తారీఖున 2020 సంవత్సరంలో శని భగవానుడు మారడంతో కుంభరాశి నుంచి మీనరాశి రావడంతో వీరికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది మొదలైంది. అక్కడి నుంచి వీరికి కొన్ని రకాల విపత్తులు, కొన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం, కొన్ని రకాలుగా బాధపడటం, యాక్సిడెంట్లు అవ్వడం, కొన్ని రకాల ఆర్థిక సమస్యలు ఏర్పడటం, పేరెంట్స్కి బాగాలేకపోవడం, ఇల్లు మారలేకపోవటం, కొన్ని మధ్యలో వదిలేయటము, అడ్వాన్స్ ఇచ్చినవి పోవటము, అన్ని రకాల నష్టాలు, జాబ్ పరంగా ఇబ్బందులు, ఇవన్నీ కూడా కొంతమేర చూస్తున్నారు. కొంతమంది అయితే పేరెంట్స్ నుంచి దూరంగా కూడా అయిపోయారు. ఆ శని భగవాన్ అశుభ దృష్టి వీరి యొక్క గ్రహస్థితి కొంచెం దశాంతర దశలు కావచ్చు, వీరి యొక్క గోచార ప్రకారంగా నక్షత్ర బలం లేకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వీరికి కలిసి వచ్చాయన్నమాట. అన్ని రకాల చెడు కలిసి వచ్చింది. కానీ దానికి భిన్నంగా వీరికి ఏంటంటే స్వతహాగా వీరిలో ఏంటంటే ఎవరి ఇంట్లో అయినా చిన్నవారైనా పెద్దవారైనా సింహరాశిలో పుట్టిన వారు ఉంటే గనక వారే హై. ఇంకా ఎవరు కూడా ఏ రాశిలో పుట్టినా ఇంకేం ఉండదు. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, వచ్చిన భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారు కనుక సింహరాశిలో పుట్టారా ఇంకెవరికి ఏముండదు. ఇక అంతా వాళ్ళదే ఉంటుంది రాజ్యం. వాళ్ళు లాస్ అయినా, నష్టపోయినా, ఇబ్బంది పడ్డా, ఏదైనా సరే పెత్రం మొత్తం వారి చేతిలోనే ఉంటుంది. అది ఆటోమేటిక్గా అందరం ఇచ్చేస్తాం. అది ఏం చేయలేము. ఇంకా వారే ఉండాలి, వారే చేయాలి. అది వారి తప్పు కాదు. తర్వాత రాశులు ఎన్నున్నా సింహరాశి ఉంది అంటే తర్వాత రాశులు ఎన్నున్న పవర్ అంత ఉండదన్నమాట. అది సింహరాశి ఒక లక్షణం. వారు కూడా ఎలా ఉంటారంటే ఏదైనా మేనేజ్ చేయగలుగుతారు, ఏదైనా మెయింటైన్ చేయగలుగుతారు. ఎంత పెద్ద వర్క్ అయినా ఒకటి నుంచే మొదలుపెట్టి చేస్తారు. అంత శక్తియుక్తులు కలటువంటి తత్వం, గుణం, చైతన్యం, తెగింపు అన్నీ ఉంటాయి. అలానే ఇంప్రూవ్మెంటు, నాలెడ్జ్, శక్తి, ఒకటిగా చేసేటువంటి తత్వం అన్నీ ఉంటాయి. సో అది సింహరాశి వారి ఒక గొప్ప విషయం. అయితే వారికి ఇప్పటివరకు శని భగవానుడు కొంత ఇబ్బంది పెట్టారు, రాహుకేతు కూడా కొంత ఇబ్బంది పెట్టారు. అయితే దానికి ఈ జూన్ మాసంలో వీరికి అద్భుతం కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎట్లా అంటే శని భగవానుడు మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఈ యొక్క పోయిన మాసంలో రాహుకేతువు అలానే గురువు మారడం జరుగుతూ ఉంది. అవి మారిన తర్వాత జూన్ మాసంలో వీరికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. జూన్ 7 తర్వాత రాహుకేతు సెటిల్ అవుతారు అనమాట. ఎందుకంటే కేతు వచ్చేసేమో కన్యారాశిలో ఉంటారు. అలానే కేతు వచ్చేసేమో సింహరాశిలో ఉంటాడు. అలానే రాహు వచ్చేసేమో కుంభరాశిలో ఉంటాడు. ఈ ఇద్దరి మధ్యన అన్యోన్యత, ఆప్యాయత అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది సింహరాశి వారికి అని చెప్పొచ్చు. ముఖ్యంగా వీరికి ఏంటంటే ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే సింహరాశి వారికి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయమైనా ఎలాగైనా సరే బ్లాక్ మ్యాజిక్, హిప్నటిజం, చేతబడి, మందు పెట్టడం ఇలాంటి ఏదైనా చేయించి పడి ఉంటే కనుక వాటి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కొంతమేర కనపడుతూ ఉన్నాయి. పెళ్ళి అయిన తర్వాత ఎఫ్ఐఆర్స్ ఏమైనా పెట్టుకున్నా వాటి వల్ల ఇది ఇబ్బంది కలిగేలా కనిపిస్తున్నాయి. భర్త కాకుండా, భార్య కాకుండా వేరే వాళ్ళతో ఏదైనా సంబంధాలు ఉంటే వారి వల్ల ఇబ్బంది పెరిగిపోయేలా కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వీరు జనవరి నుంచి జూన్ లోపున పుట్టిన వారైతే కనుక కొంతమేర బాధించేటువంటి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. మరో అర్ధ సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్లో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికైతే కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పొచ్చు. జూన్ మాసం వరకైతే పుట్టిన వారికి ఎవరికైతే సింహరాశి వారు ఉంటారో వారికి కొంచెం బాగానే ఉంటుంది. అలానే వీరికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఈ మాసంలో మొదలు పెట్టుకోవచ్చు. 18వ తారీఖు తర్వాత వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. అది ఎలాంటిది? కార్ షోరూమ్స్, బైక్ షోరూమ్స్, ఇంకా వీరికి పంట భూములకు సంబంధించినటువంటిది ఎరువుల షాప్స్లు, పంట భూములకు సంబంధించిన మందులు, ఎరువులు, మందులు అంటారు కదా, బలం మందులు అవి ఉంటాయి, అవి పురుగు మందులు అంటారు, అవి షాప్స్. అలానే వీరికి కిరాణా షాప్స్ కూడా వీరికి చాలా అనుకూలంగా, సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్ ఇలాంటివి అనుకూలంగా ఉంది. అలానే థియేటర్స్, పబ్ అండ్ క్లబ్లు ఇలాంటివి కూడా వీరికి అనుకూలంగా ఉంది. వాటి జోలు వెళ్ళకపోవడం మంచిది. అలానే వీరికి ఆన్లైన్ బిజినెస్లో కూడా దెబ్బపడేలా ఉంది.
బెట్టింగ్లో దాంట్లో దెబ్బడిలా ఉంది కాబట్టి అలాంటివి చేయకూడదు. ఇంకొకరు నమ్మి డబ్బులు ఇవ్వకూడదు, ఇంకొకరు నమ్మి సాక్ష్యం ఇవ్వకూడదు, సాక్ష్యాలు ఉండకూడదు. సాక్ష్యం అంటే యేసుప్రభు సాక్ష్యం కాదు, సాక్ష్యం అంటే ఒక మనిషికి సంతకం పెట్టి ఇవ్వడానికి సాక్ష్యం, అలాంటివి ఉండకూడదు. సింహరాశి వాళ్ళు రానున్న కాలంలో అలాంటి చేయడం ద్వారా బాధపడేటువంటి ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీరు స్వతహాగా వీరి పని వీరు చేసుకోవాలి. ఇంకొకరిని నమ్మి తెలియని దాంట్లో డబ్బులు పెట్టకూడదు, ఇంకొకరిని నమ్మి డబ్బు ఇవ్వకూడదు, ఇంకొకరిని నమ్మి డబ్బు తీసుకోకూడదు. వీరికి ఉన్న దాంట్లో చేసుకుంటే సరిపోతుంది. డబ్బు ఎవరికైనా ఇస్తే ఖచ్చితంగా తగాదైతే శత్రువులు అవుతారు. వాళ్ళు చుట్టాలైనా, పక్కాలైనా, బయట వాళ్ళైనా, ఇంట్లో వాళ్ళైనా, అయిన వాళ్ళైనా, ఎవరైనా సరే డబ్బు ఇచ్చామా శత్రువులు గొడవ అవుతారు. ఇది సింహరాశి వాళ్ళకి ఉన్నది. ఇంకోటి అనుమానం జబ్బు. ఇది సింహరాశిలో ఉన్న వాళ్ళ సొంతం. ఈ మాసంలో భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఇంట్లో వాళ్ళ మీద పిల్లలు, పిల్లల మీద ఇంట్లో వాళ్ళు, ఈ రకమైనటువంటి లేనిపోయినటువంటి అనుమానాలతో గొడవలు అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా కొంచెం ఆచిచూచి మాట్లాడాలి, ఆచిచూచి ఆలోచన చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రోడ్డు ఎక్కుతారనమాట. అది వాటికి కోపం తగ్గించుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎమోషన్స్, ఎఫైర్స్ ఇవన్నీ పెట్టుకోకూడదు. ఆలోచన విధానం ఖచ్చితంగా మార్చుకొని తీరాలి. ఇకపోతే విదేశీయానం ప్రయత్నం అయితే ఈ మాసం ఆపడం మంచిది. అంతగా అనుకూలంగా లేదు, ఏ కంట్రీ కూడా అనుకూలంగా లేదు. ఎక్కడైనా వెళ్ళాలని, ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే కనుక అన్ని రకాల ప్రికాషన్స్, అక్కడ ఎవరున్నారు, ఏంటి, ఇబ్బంది పడేటువంటి ఆలోచన ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకొని వెళ్ళేటువంటి ఆలోచన అయితే చేయొచ్చు. ఇక పిక్నిక్ టైప్లోనూ, దేశ పర్యాటక టైప్లో చేసుకుంటే మంచిదే. కానీ జాబ్ పరంగా, యూనివర్సిటీ పరంగా, సీటు పరంగా, చదువుకోవడం పరంగా అయితే మాత్రం అంత విదేశాలకు కలిసి వచ్చేలా అయితే లేదు. ఈ మాసం మొత్తం కూడా, జూలై మాసం కూడా అంత కనిపించలేదు. ఆగస్టులో ప్రయత్నాలు చేసుకోవచ్చు విదేశానికి. ఎందుకు ముందుగా చెప్తున్నానంటే, పోనీ ఈ మాసం కాదు వచ్చే మాసం కోసం మళ్ళీ ప్రెడిక్షన్ కోసం చూస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఆగస్టు వరకు, ఆగస్టు 18వ తారీఖు వరకు కూడా విదేశానికి ప్రయత్నం అనేది సింహరాశి వాళ్ళు చేయకపోవడం మంచిది. ఇకపోతే పెట్టుబడి వ్యాపారాలు అయితే మనం చెప్పుకొని ఉన్నాం. ఇకపోతే ఆరోగ్య సమస్యలు కూడా మనం చెప్పుకొని ఉన్నాం. కోర్టు వ్యవహారాలు అయితే కొంతమంది చెక్కుదిరిగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే వీరు ప్రతి రోజు కూడా దైవారాధన చేసుకోవడం మరీ మంచి జరుగుతూ ఉంది. గురుగారు, ఇక మెరుగైన ఫలితాల కోసం రెమెడీస్ అంటే ఏం చెప్తారు? ఈ రాశి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ పాటించాలి? ఇకపోతే సింహరాశి వారికి ఎన్ని రకాలైనటువంటి గ్రహాల అనుకూలత వీరికి ఉన్నప్పటికీ కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద ఉంది. కాబట్టి ప్రతిరోజు వీరు కూడా గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థం వారి ఒక దేవుని మందిరం దగ్గర అక్కడ ఎర్ర పూలతో పూజించుకొని వీరు ఆ దేవుని సంబంధించినటువంటి పటాల దగ్గరైనా, ఫోటోల దగ్గరైనా, దేవుని మందిరం దగ్గరైనా సరే గోధుమతో చేసినటువంటి పిండి పదార్థం, గోధుమతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో అవి నైవేద్యంగా పెట్టుకుంటే కనుక వీరికి సానుకూల పరిస్థితి ఏర్పడేలా ఉంటుంది. కాబట్టి ఇంకొకటి 1/2 కిలో నల్ల నువ్వులు, 1/2 కిలో తెల్ల ఆవాలు, 1/2 కిలో వీరికి ఈ కర్పూరం దొరుకుతుంది. అది ఒక 1/2 కిలో అయినా చాలు. బిళ్ళ కర్పూరం, ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం అంటారు. అవి ఒక 50 గ్రాముల కర్పూరం తీసుకొని ఇవి 3 కూడా వీరికి తల చుట్టూ 7 టైమ్స్ తీసుకొని పారేటువంటి నీటిలో కానీ, లేకపోతే కనుక పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేయాలి. రోడ్డు మీద వేయకూడదు. ఇవి చేసుకోవాలి. వీరు చేసుకుంటే శని భగవాన్ అశుభ దృష్టి తగ్గుతుంది. అలానే వీరు కనీసం 1 వారం అయినా సరే శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకుంటే వీరికి మంచి ప్రతిఫలాలు కనిపిస్తాయి. డబ్బు ఆదాయ వనరులు కూడా వీరికి ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా మెరుగుపడతాయి. అలానే గ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరికి మంచి బాగా లభిస్తుంది. అలానే వీరికి ఇంకొకటి రెమెడీ కూడా ఏంటంటే కనుక వీరు ఈ జూన్ మాసంలో వచ్చేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రూట్ని వీరు ఒక 4 వ్యక్తులకి దానం చేస్తే మంచి జరుగుతుంది. అలానే వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో కిలోలు, 50 కిలోలు ఉంటే 5 కిలోలు, 60 కిలోలు ఉంటే 6 కిలోలు చొప్పున దోసకాయలు కానీ, బీరకాయలు కానీ, పాలకూర కానీ, తోటకూర కానీ ఇలాంటివి తీసుకొని ఆవులకు తినిపించడం ద్వారా మంచి జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి, ఆరోగ్య సమస్యలు కుదురు పడతాయి. కాబట్టి వీరు ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకోవాలి. విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం మంచిది. శివాలయంలో అభిషేకం ఒకరోజు చేస్తే బాగుంటుంది. సోమవారం రోజు ఉదయం సమయంలోనే శివాలయంలో అభిషేకం చేసుకుంటే మంచి జరుగుతుంది. అలా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కూడా మంచిది. గ్రామ దేవతలకి కళ్ళు సాగ చేసుకుంటే కూడా మంచిది. వీటిలో ఏ చిన్న రెమెడీ చేసుకున్నా వీటి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి మాత్రం. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం, సోమవారం 2 రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది సింహరాశి వారికి. అలానే వీరికి నంబర్ 5 లేదా 5, 3 ఈ 2 నంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. వీరికి కలిసి వచ్చే కలర్ టమాటో కలర్, రెడ్ కలర్ వీరికి ఖచ్చితంగా కలిసి వస్తుంది. గులాబీ రంగు కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. అయితే ఇంకా వీరు పైకి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే ఏదైనా ఒకటి చేసుకున్న వీరికి సరిపోతుంది. ఇంకా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ సింహరాశి వారు ప్రతిరోజు పాలన రూపంగా చేసుకుంటే అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తాయి. ఆ నెంబర్ వీరు 5229
5229 ఈ నంబర్ని 125 టైమ్స్ కనుక పాలన చేసుకోవాలి. అది చేతి గోధుమలు కానీ బియ్యం కానీ లేదా ఇంకేదైనా పల్లీలు కానీ పెట్టుకొని ఈ నంబర్ని పాలన చేసుకుని భుజించడం ద్వారా వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తాయి. ఈ మాసంలో చేయడం ద్వారా గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మారేసి ఏ రంగంలో సాధించేందుకు వీరికి అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు జూన్ మాసంలో ఈ సింహరాశి వారు. సింహరాశి వాళ్ళందరికీ ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.